అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ డాక్టర్ సోమరాజు సుశీల గారు రచించిన ఇల్లేరమ్మ కథల నుంచి చిన్నారి వాళ్ళ అమ్మ. అన్నాలు తినేయటం అయిపోయాక మా ఇంట్లో పండగ ప్రోగ్రాం ఏమిటో నాకు బాగా తెలుసు. ఉండ్రాళ్లే కాకుండా పులిహోర, బొబ్బట్లు కూడా తినేటప్పటికి అందరికీ ఆయాసం వచ్చేసిందిగా. ఇంకో 10 నిమిషాల్లో అమ్మా నాన్న గుర్రే గుర్రు. ఇంక నేనెక్కడ తిరిగినా ఎవ్వరికీ తెలియదు. ప్రమోదక్క చెప్పడమైతే ఈవేళ తప్పనిసరిగా 9 మంది గణపతులనైనా చూడాలట. వాళ్ళు నిద్రపోతుండగా కనీసం నలుగురినైనా చూసొస్తే మిగతా వినాయకుళ్ళకి సాయంత్రం దండం పెట్టుకోవచ్చు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ అమ్మ సంగతే నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. తినటానికి ఏదన్నా పెట్టేటప్పుడు అందరూ సమానమే అంటుంది. 4 సమాన వాటాలు వేస్తుంది. పని చెప్పేటప్పుడు నాకు చిన్నారికి మాత్రమే చెబుతుంది. ఇంక తిట్టడానికి వస్తే మాత్రం నేనొక్కదాన్నే కనిపిస్తాను ఆవిడ గారికి. నన్ను కొడితే మిగతా వాళ్ళకి బుద్ధొస్తుందట. ఇలాంటిది నేనెక్కడా వినలేదు. నాకలాంటప్పుడే అడిగేయాలనిపిస్తుంది. నేనసలు నీ సొంత కూతుర్నా, సవితి కూతుర్నా అని. కానీ ఎందుకులే లేనిపోనివన్నీ అడిగి మళ్ళీ ఇంకో 4 తినడం అని ఊరుకుంటూ ఉంటా. ఏమైనా అమ్మకి చిన్నారంటేనే అసలు ప్రేమ. బుజ్జన్న కూడా ఎక్కువే. ఇందు సంగతి నాకు తెలియదు కానీ నేనంటే మాత్రం అసలు మనసులో ఏముంటుందో చెప్పడం కష్టమే. ఇప్పుడంటే చిన్నారి 2వ క్లాసులోకి వచ్చేసి గొప్పదాన్నైపోయాననుకుంటోంది కానీ నిరుడు క్రిస్మస్ సెలవుల ముందు దాన్ని బళ్ళో చేర్పించింది నేనే కదా. ఆ వేళ చిన్నారికి 5వ ఏడొచ్చిన పుట్టినరోజని చెప్పి దాని చేతిలో క్లాసు పిల్లలకి పెట్టేందుకు బిళ్ళల పొట్లం, నా చేతిలో ఫీజు కట్టేందుకు 5 రూపాయల కాగితవు పెట్టి ప్రమోదక్క వాళ్ళతో నడిచెళ్ళమని పంపింది కదా అమ్మ. అప్పుడెంత విసిగించిందో ఆ రాక్షసి నన్ను. రోడ్డు మీద ఎక్కడ సినిమా బొమ్మలు కనపడితే అక్కడ ఆగిపోవడమే. దీన్ని ఈడ్చుకుంటూ పాపక్క, ప్రమోదక్క వాళ్ళని అందుకోవడానికి పరిగెత్తలేక చచ్చాను. తీరా స్కూల్ గేటు దగ్గర మదర్ సుపీరియర్ నిలబడి ఆలస్యంగా వచ్చిన అందరికీ ఒక్కొక్కటేస్తున్నారు. అక్క వాళ్ళని చూసి సీనియర్ గర్ల్స్ కూడా లేటుగా వస్తారా అని కోప్పడ్డారు. మదర్, ఈవేళ ఈ పాప చిన్నారి పుట్టినరోజు. మన స్కూల్లో చేర్పిస్తున్నాం. రానని గోల చేస్తుంటే నడిపించుకురావడం వల్ల ఆలస్యమైందని చెప్పి రక్షించింది ప్రమోదక్క. ఇంక పాపం మదర్ ఏమనలేక గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ అని దాని నెత్తి మీద 2 చేతులు పెట్టి బ్లెస్ చేసి లోపలికి పంపేశారు. తీరా ఫీజు కడదామంటే ఆఫీసు సిస్టర్ పేరు చెప్పమంటుంది. చిన్నారే దీని పేరంటే ఆవిడ చచ్చినా నమ్మలే. అమ్మనడిగి అసలు పేరు కనుక్కొచ్చి మర్నాడు రసీదు తీసుకోమంది. నేను అక్కడికో ఉపాయం చేసి, చిన్నారి నీ అసలు పేరు చెప్పమ్మా, సిస్టర్ అడుగుతున్నారు అంటే జవహర్లాల్ నెహ్రూ అని టకీమని చెప్పింది. ఆవిడ కోప్పడతారేమోనని భయం వేసి దీని అసలు పేరు పద్మండి అని చెప్పి రాయించేశాను. ఆ తర్వాత ఎప్పుడు ఫీజు కట్టడానికి వెళ్ళినా నెహ్రూ గారి అక్కయ్యవి కదా అని నవ్వుతారు. పోనీ చిన్నారంటే చిన్నపిల్ల కాబట్టి నే చేసిన సాయాలన్నీ గుర్తుండకపోవచ్చు కానీ అప్పుడోలా ఇప్పుడోలా ఉండడం ఎందుకు? అమ్మ పెద్దదయ్యుండి కూడా. అసలు నాకు అనిపిస్తుంది నాన్నకే నేనంటే నిజమైన ప్రేముందని. ఆఫీస్ నుంచి రాగానే నాని అని ముందు నన్నే పిలుస్తారు. అది చూసి కూడా కుళ్ళే చిన్నారికి సుశీల అనైనా పెట్టరా, నాని అయినా పెట్టారా నా పేరు? వెధవ సిన్నారి అని పెట్టారు అని రోజూ దెబ్బలాడుతుంది నాన్నతో. నాకు సరైన పేరు మీరు పెట్టలేదు కాబట్టే ఈ సుశీల చేత పేరు పెట్టించుకోవాల్సి వచ్చిందంటుంది. అసలేమో అమ్మమ్మ పేరు పెట్టాలని అమ్మ, బామ్మగారి పేరు పెట్టాలని నాన్న అనుకోవటంతో ఏం పేరు పెట్టాలో తేలక చిన్నారి అని పిలవడం మొదలెట్టారట. నాన్న, అమ్మ మంచి నిద్దట్లో పడ్డారు. పాపం అమ్మ చీకటితో లేచి ఒక్క రెక్క మీద అన్ని పనులు చేసుకుంటుందిట కదా. అయినా రెక్కలు పక్షులకుంటాయి కానీ మనుషులకుంటాయా? మరేమిటో ఎప్పుడు అమ్మ ఒక రెక్క మీద నడవాలి పనులన్నీ అంటుంది. ఇందు, బుజ్జి వరండాలో వాళ్ళ వాళ్ళ సంసారం బుట్టలు ముందెట్టుకుని గట్టి గట్టిగా అరుచుకుంటూ ఆడుకుంటున్నారు. ఇల్లుగల తాతగారు హాలు తెరుచుకొని వరండాలోకొచ్చి, ఏమే దయ్యం, ఏంటా గోల, నోరు మూసుకొని ఆడుకోలేరు? బంగారం లాంటి కునుకు తేల్చేశారు వెధవ గోల చేసి అని కేకలేశారు. ఇందు ఊరుకోవచ్చుగా. తాతగారు, మా ఇల్లు దూరం దూరం, అరుచుకోకపోతే మాటలెలా వినిపిస్తాయి అని నాముసుద్ద పట్టుకొచ్చి వరండా మధ్యలో నిలువున గీత గీసింది.
రూ. 40 అద్దె ఇస్తున్నాం. మా వాటాలో మేము మా ఇష్టం వచ్చినట్టు అరుచుకుంటాం. మీ వైపుకు వచ్చి అరిస్తే కేకలెయ్యండి అని ఇంకా గట్టిగా అరవడం మొదలెట్టింది. దాంతో ఆయనకి ఇంకా కోపం వచ్చి, లేవని మీ అమ్మని, నీ పని చెప్తా అని ధడాలున తలుపేసుకొని లోపలికెళ్ళిపోయారు. ఇంకా నేననుకున్న పని అలానే మిగిలిపోయింది కదా. ప్రమోదక్క, పాపక్క వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి దేవుణ్ణి చూసేశా. కుసుమ వాళ్ళు అన్నాలు తింటున్నారు. దండం పెట్టుకొని వచ్చేశా. మామి వాళ్ళ తలుపేసి ఉంది. తలుపు కొడదామనుకున్నా గానీ భయం వేసింది. హాలు కిటికీలో నుంచి చూస్తే దేవుడు కనబడ్డాడు. ఇంక మళ్ళీ లోపలికెళ్ళడం ఎందుకులే అని కిటికీలో నుంచే దర్శనం చేసేసుకొని ఇంటికి పరిగెత్తుకొచ్చేశా. నేనెంతో తొందరగా వచ్చాననుకున్నా గానీ అప్పటికి అమ్మ నిద్ర లేవనే లేచింది. ఎక్కడూరేగొచ్చావే ఇంతసేపు? ఎవరిళ్ళకి మధ్యాహ్నాలు వెళ్ళకూడదని చెప్పానా? నేనెవరి నిద్దర్లు చెడగొట్టలేదులే అమ్మా. ఇంకా కొందరైతే అన్నాలే తినలేదు. 9 గణపతులను చూడ్డానికి ఒక్కసారి తిరగాలంటే నా కాళ్ళు నొప్పులెట్టవా? అందుకని సగం మందిని ఇప్పుడు చూసొచ్చా. మిగతావి సాయంత్రం. గొప్ప పని చేశావు. ఊళ్ళో ఎవరికీ లేని నియమాలన్నీ నీకే. మహాభక్తురాలివి. ఏదో వంకెట్టుకోవడం, ఊరమ్మట తిరగడం. నోరెట్టుకు బతకవే ఊరగంగానమ్మ అని కదిపితే 1,00,000 కథలు. పోనీ అమ్మ తిట్లని తప్పించుకుందామని కాసేపు నాన్న పక్కన మంచం మీద పడుకుని నిద్రపోదామని ప్రయత్నం చేశా. నేను తెల్లారగట్లా లేస్తే కదా ఇప్పుడు నిద్రొచ్చేందుకు. మళ్ళీ లేచి అటూ ఇటూ తిరగడం మొదలెట్టా. నాకు అస్తమానం ఆకలన్నా వేస్తుంది. అది లేకపోతే తోచకపోవడమన్నా మొదలవుతుంది. అమ్మేమో గుమ్మం దగ్గర కాళ్ళు జాపుకొని కూర్చుంది. ఆవిడ ఒళ్ళో చిన్నారి పడుకొని గారాలు పోతోంది. తీరుబడిగానే ఉంది కదా అని, అమ్మా తోచట్లేదే అన్నాను. నీకు తోచకపోవడం జబ్బు కొత్తగా వచ్చిందేమీ కాదుగా. ఎక్కడ చదువుకోమంటానో అని అన్ని పుస్తకాలు పీటెక్కించేశావు. ఉండు నీ పని చెప్తా. నేనో మాట అంటా, అది తడబడకుండా, తప్పులు లేకుండా గబగబా 10 సార్లు అనాలి. ఇంక తోచకపోవడం ఉండదు. పాలింగ పట్టయ్య గారి పెద్ద పాలికాపు, కొత్త పాలికాపా, పాత పాలికాపా? ఇది ప్రాక్టీస్ చేసుకో. నా జోలికి రాకు అంది. ఇదేదో బానే ఉంది. రేపటి నుంచి స్కూల్లో కూడా బోలెడు కాలక్షేపం. నిజంగానే ప్రాక్టీస్ మొదలెట్టాను. ఈ లోపల చిన్నారి పెద్ద చదువుల సరస్వతిలాగా పెన్సిలు పేపరు తీసుకొని రాసుకోవడం మొదలుపెట్టింది. అదే పని చేసిన అమ్మకు మురిపమే. మా చిన్నారి తల్లులు ఏం చదువుకుంటున్నారు? ఇంత శ్రద్ధగా చదువుకొని పెద్దవాళ్ళై మంచి మంచి ఉద్యోగాలు చేశారనుకో, అబ్బో ఫలానా వెంకటేశ్వరరావు గారి అమ్మాయిలు ఎంత బాగా చదువుకున్నారో అని అందరూ మెచ్చుకుంటారు చూసావా? దాన్ని సుశీల అంది. చదువుకోక ఏం చేస్తుందే పాపం. దానికో ఆట రాదు, పాట రాదు. పోనీమంటే ఫ్రెండ్స్ అన్నా లేరు అన్నా. ఇంతలోకి చిన్నారి తలెత్తి, అమ్మా నేను ఫలానా నెహ్రూ గారి అమ్మాయిని అనిపించుకోవాలందే అంది. ఓసిని నెహ్రూ పిచ్చి బంగారం కాను. అలా అనిపించుకోవాలంటే చాలా కష్టపడాలి. సరే పెద్దయ్యాక మరి ఏం ఉద్యోగం చేస్తావురా అడిగింది అమ్మ. ఏమో అది నాకు తెలీదు. ముందు చదువుకుంటా బాగా. కానీ నువ్వు మాత్రం ఈలోగా నాన్నతో పోట్లాడకుండా మంచిదానిలా ఉంటూ బుద్ధిగా పెరిగి అప్పటికి ఫలానా చిన్నారి వాళ్ళ అమ్మవనిపించుకోవాలి. అమ్మ దాన్ని తన 2 చేతులతో పట్టుకొని దీపావళి ఉప్పు పొట్లంలా గిరగిరా తిరుగుతూ ఒకటే నవ్వులు. నేను ఫలానా చిన్నారి వాళ్ళ అమ్మని అనిపించుకోవాలా అంటూ. అక్కడ నేనొక్కదాన్ని ఉన్నానని, కూర్చొని వాళ్ళ వయ్యారాలు చూస్తున్నానని ధ్యాసుంటేగా. వాళ్ళ లోకమే వాళ్ళది. ఏమైనా మా అమ్మ నిజంగా చిన్నారి వాళ్ళ అమ్మే. కథ సమాప్తం. ఇది మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.